నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. బాగున్నారా? సో మీరు బోర్డు పెట్టారంటే డెఫినెట్ గా అస్ట్రాలజీకి సంబంధించి అంటే రాశి ప్రకారం కూడా చెప్తారా ఎవరెవరు ఈ శని త్రయోదశిని వినియోగించుకోవాలా? తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే వాస్తవానికి ఇక్కడ శని భగవానుడు ఏలినాటి శనిలో ఉన్నాడా, లేదా అర్ధాష్టమ శనిలో ఉన్నాడా, అష్టమ శనిలో ఉన్నాడా అని మాత్రమే చూసుకునేటువంటి వారు ఉన్నారు. కానీ మరి దీనికి సంబంధించి దృష్టి దోషము కూడా కొన్ని రాశులపై, లగ్నాలపై పడేటువంటి పరిస్థితి ఉంది. లగ్నము తెలిస్తే చాలా సంతోషం. లగ్నం తెలియదు అనుకుంటే రాశిని మనము ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక లగ్నము రాశి తెలియదు అనుకుంటే మాత్రం వారి యొక్క వ్యవహారిక నామం ఏమిటి అనేది దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది. కనుక ఇప్పుడు మనకు రేపు 17వ తారీఖు, అదేవిధంగా 31వ తారీఖు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే రేపు 17వ తారీఖు ప్రదోష కాలంలో చేసేటువంటి హోమం ఇది. కనుక హోమం జరిపిస్తున్నాను సార్. ఎందుకంటే 2 times మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో రావడం ఎంతో కూడా విశేషము. కనుక శుక్లపక్షంలో వస్తుంది, బహుళ పక్షంలో వస్తుంది. బ్యూటిఫుల్ గా. కనుక ఇక మరలా మనకు నవంబర్ కార్తీక మాసం దాకా లేవు. అయితే ఈ అప్పటి వరకు కూడా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఎట్లాగో బిఫోర్ ఒక 4-5 months నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా కూడా. ఎప్పుడు మారుతున్నారు శని? శని భగవానుడు మనకు ఫిబ్రవరి, మార్చ్ అయినప్పటికీ కూడా నవంబర్, డిసెంబర్ నుండే వీరికి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. బిఫోర్ నుంచే ఈ ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకునేసరికి ఉన్నది పోతుంది. అయ్యో ఏలినాటి శనిలో ఉన్నామా అనిపిస్తుంది. ఈ మూమెంట్ ఎట్లా ఉంటుందంటే ఒక నోట్లో అద్భుతమైనటువంటి లడ్డూ పెట్టేటువంటి పరిస్థితి ఇది. ఆహా, ఎంత స్వీట్గా ఉంది, ఆస్వాదించుతాము, అంతా బాగుంటుంది. ఇక ఆస్వాదించిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే ఇక ఈ తిన్నటువంటిది విషమా లేకుంటే స్వీటా అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకు విషయం అంటున్నా అంటే ఏలినాటి శని వస్తే సొంత అన్నదమ్ముళ్ళే విడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సొంత అన్నదమ్ములే విడిపోయే పరిస్థితి ఉంటుంది. ఆస్తి పంపకాలలో తేడా ఉంటుంది, ద్రోహం జరుగుతుంది. ఇన్ని చెప్తూ ఉన్నాను. రీసెంట్గా కూడా వారి పేరు వీరి పేరు ఎందుకు కానీ సొంత రిలేటివ్స్కు సంబంధించినటువంటి వారే పాప ఎంతో ఇబ్బందికరంగా మారినట్టు. అంటే నీకెందుకు, నేనున్నా, నన్ను చూసి డబ్బులు నేను చూసుకుంటా. ఈ టైము ఏలినాటి శని రాబోయే ముందు ఉంటుంది. ఈ 4-5 నెలల ముందు బుక్. నేను అదే లడ్డు తినే పరిస్థితి. లడ్డు కావాలా నాయన, మరొక లడ్డు కావాలా అనే ఉంటుంది ఇక్కడ. కానీ దాని తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. లడ్డు తినక నాయన, అదే అందుకే వీరికి చెప్తున్నాం. కనుక ఏ రకంగా ఎలాంటి పెను ప్రమాదం ఉందా మీకు అది శుభంగానే వినిపిస్తుంది. టెంప్ట్ అయ్యి మనం ఏదో తప్పు చేస్తాం. ఇది నేను చెప్పేది. ఇప్పుడు 2 కోట్ల ఇల్లు జనరల్ గా చెప్తున్నా. 2 కోట్ల ఇల్లు 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టండి, 1.5 కోటి మీకు లోన్ వస్తుంది. 1,80,00,000 లోన్ వస్తుంది. ఈ 20 లక్షలు కూడా లేవు మన దగ్గర. సరే అక్కడనో ఇక్కడనో 10 లక్షలు పట్టుకొని వచ్చిస్తాం, ఇంకో 10 లక్షలు టైం పెడతాం. ఈ 10 లక్షలు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినవి. ఇంకొక 5 లక్షలు 6 లక్షలు అటో ఇటో సప్పో చేసుకొని వచ్చిస్తాం. దాని మీద లోను 1,10, 1,20 వస్తాయి. మిగిలిన పైసలు రావు. మిగిలిన పైసలు ఎట్లా? క్వశ్చన్ మార్క్. వాడు ఏం చేస్తాడు? నువ్వు డబ్బులు కట్టావు, నాకు సంబంధం లేదు, అమ్మినా అయిపోయింది, నువ్వు తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? అగమ్య గోచరము. ఈ బంగారం పెట్టి, ఉన్న బంగారం పెట్టి డబ్బులు పట్టుకొని వస్తేవి, ఉన్న పైసలు ఇక్కడ ఇస్తేవి. ఇప్పుడు ఏం చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతాయి. మీరు చూసుకోండి. ఇది ఒక్కటే ఉదాహరణ చెప్పిన నేను, ఇలాంటివి చాలా ఉన్నవి. కనుక బీ కేర్ఫుల్. ప్రత్యేకించి మేషరాశి వారికి చెప్తున్నారు. మేషరాశి, సింహరాశి,
మేషరాశి, సింహరాశి, ధనురాశి. ధనురాశి. ధనస్సు అర్ధాష్టమ శని వస్తుంది. రైట్, ధనుసు రాశి కరెక్ట్. ధనుసు రాశి అమ్మో కరెక్టే. వృశ్చిక రాశి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో 21, 22, 23 నుండి ఇంకా ఈ 24లో కూడా పడుతున్నారు. వారికి విముక్తి ఈ స్వామి ఇటు జరిగిన తర్వాత వస్తుంది. గురువు గారు, పెద్ద గురువు గారిని విముక్తి పొందే వాళ్ళలో ఎవరెవరు విముక్తి పొందుతారో కూడా చెప్పండి. వృశ్చిక రాశి వారు విముక్తి, శని వల్ల విముక్తి పొందుతున్నాడు కానీ అష్టమ గురువు అవుతాడు వల్ల. సరే, శని గురించే కదా మనం మాట్లాడుకునేది. వృశ్చిక రాశి ఇంకా ఇక్కడ చెప్పుదా వీరికి 2 రకాలు చెప్తా. వీడియో కొంచెం లెంత్ అయినా దయచేసి చూడండి. శని అష్టమ శని, మన ఇక్కడ వీరికి ఏదైతే అర్ధాష్టమ శని ఉందో వెళ్ళిపోతుంది. ఈ గురువు వీరికి సప్తమత్తులు 8కి వస్తాడు. 8కి వస్తే ఏమైతుంది? కోర్టు కేసులు, భార్యాభర్తలలో గొడవలు, లేదా మరొకటి ఏదో రకమైన ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ 2 రకాలుగా ఉంటవి కనుక చాలా సత్కర్మలు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శని పోతుంది. అష్టమ శని పోతుంది. వీరికి ఈ గురువు గారు 12కి వస్తాడు. మరి 12కి వస్తే ఏంది? దుబారా ఖర్చు, టెంప్ట్ అవ్వడం, కారు కొనుక్కుంటా అనడం, అపార్ట్మెంట్ తీసుకుంటా అనడం, ఇంకేదో అంటే మీరు మంచివారు అనుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొంత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పండి. ఓకే అండి, మరి రేపు ఏం చేయాలి, ఎవరెవరు ఏం చేయాలి అనేది చెప్పేసి ఒకసారి శని భగవాను దృష్టి ఒకసారి చూద్దాము. అలాగే, ఇది తృతీయ దృష్టి, అంటే 3వ దృష్టి. శని భగవానుడు తృతీయ దృష్టి మేషం మీద పడుతుంది. ఇక్కడ ఎట్ ద సేమ్ టైం చెప్పండి, శని భగవాను యొక్క చూపు మళ్ళీ సింహం మీదకి వస్తుంది. సప్తమ స్థాన దృష్టి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దశమ దృష్టి వృశ్చికం మీదకి ఉంది ఇక్కడ. కనుక మేషరాశి వారు, సింహరాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి మనకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ధనస్సు, తుల. ఏమైతుంది తుల ధనస్సు వారికి? ధనస్సు రాశి వారు వాహన ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. తులారాశి వారికి ఏంది? వర్క్ ప్రెషర్ అయి భార్యాభర్తలలో గొడవలు ఎక్కువై మాట తూలేటువంటి పరిస్థితి ఉంటుంది. మాట జారి మాటలతో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి అది ఇది అని తెలియకుండా తొందరపాటు స్వభావంతో మనిషి ఊగిపోయి టెంప్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటాడు. సింహరాశి వారికి ఏమిటి? భార్యాభర్తలలో గొడవలు కానీ, భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ. మరి కన్యారాశి వారికి కూడా ఎట్ ద సేమ్ టైం కన్యారాశి పిల్లలకు ఎవరైతే ఉన్నారో బైక్ నడిపేటువంటి విషయాలలో జాగ్రత్త వహించాలి. మేషరాశి వారికి బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మీ లగ్నాన్ని చూస్తున్న శని భగవానుడు కనుక కాళ్ళు విపరీతంగా గుంజేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అసలు అంటే పని చేసుకోవాలి. ఇక్కడ వర్క్ చేసుకుంటే అది ఇది ప్లస్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇక నాకు చేతనైతే సపరేట్గా వండుకుంటే మాత్రం ఇంకా వండుకోబెడుతుంది. ఇక ఎట్ ద సేమ్ టైము వృషభ రాశి వారు కూడా జాగ్రత్త. వృషభ లగ్నం కానీ వృషభ రాశి వారు కానీ. ఎందుకు అంటే మీకు 12వ స్థానంకు శని భగవాన్ యొక్క చూపులు ఉన్నవి కనుక బైక్ యాక్సిడెంట్స్, ఈ కార్లు ఎవరికైనా తాకియడం కానీ, లేదా కొంత ఏమైనా ఆస్తి కోల్పోవుడు కానీ, గొడవలు ఏర్పడడం కానీ సోదరి మనులతోటి, ఇలాంటి సిచ్యువేషన్స్. సోదరి మనులతో అనేటువంటి స్థానం ఏమిటి అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ నుండి 11వ స్థానము గురువు అవుతుంది. ఇక్కడ 11వ స్థానానికి అధిపతి గురువు. ఈ 11వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎక్కడున్నాడు? మీ లగ్నంలో ఉన్నాడు. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఆచి తూచి వ్యవహరించండి. మేషరాశి వారికి ఉద్యోగ మార్పిడులు కూడా ఉన్నవి. ఇక్కడ ఉద్యోగ మార్పిడులు కూడా గోచరిస్తుంది. కనుక రాబోయే మనకు ఈ యొక్క రేపు 17వ తారీఖు ఆగస్టు 2024 888 ఈ నెంబర్ను వినియోగించుకోండి. ఇదే రోజు మనము ప్రదోష కాలంలో 4:30-5 ప్రాంతంలో
విశేషంగా కూడా శని భగవానుని యొక్క మూలామంత్రంతో ఒక 1000 స్వాహాలతో హోమాన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం సాయంకాలం ప్రదోష కాలంలో సహస్రం చేస్తారు సహస్రం రేపు 17వ తారీఖు, అలాగే 31వ తారీఖు 2 రోజులు కూడా జరుగుతుంది. 31వ తారీఖు చక్కగా కూడా ఆగస్టు 2024 ఈ రోజు కనుక ముందుగా ఎవరైతే కట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ వీరి గోత్రనామాల మీద ఈ 2 రోజులు చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా చెప్పేస్తున్నా, మీ ఇష్టం. మీరు ఎవరైనా మీ దగ్గర బ్రాహ్మణులు ఉంటే చేసుకోండి. మిమ్మల్ని ఏదో మభ్యపెట్టో భయపెట్టో మీ కళ్ళకు గంతలు కట్టి మేమేం చేస్తలేము. 2500 రూపాయలకు 2 హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ 2500 సామూహికంగా మీకు వీడియో కాల్ రూపకంగా గానీ లేదా ఆడియో కాల్ రూపకంగా గానీ వీడియో మన రెట్టి విభక్తి వీడియో ఉంటుంది. ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇంట్రెస్ట్ ఉన్నవారు ముందుకు రండి, బుక్ చేసుకోండి. ఒకవేళ కాదు మేము ఇంట్లో శని భగవానుడి ప్రీతి కొరకు ఏం చేయాలి అంటే ఏం చెప్తారు మీరు? శని భగవాని యొక్క ప్రీతి కొరకు అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనకు ఉదయం దాన్ని చేతికి ధరించుకోండి, ఒక తాయితు రూపకంగా శరీరానికి తగలాలి, అద్భుతంగా ఫలిస్తుంది అది. లేదు అనుకుంటే రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ్.